నమస్కారం. మైలవరం నియోజకవర్గ పార్టీ కమిటీ నిర్మాణం సమావేశానికి ముఖ్య అతిథులు చేసిన పెద్దలు, మాజీ మంత్రివర్యులు, కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మనల్ని ఆయన ప్రసంగంలో ఎంతో ఉత్సాహం వచ్చిన పెద్దలు పేరు నాని గారికి, అదేవిధంగా పెద్దలు నరసాపురం జిల్లా అధ్యక్షులు సోదరులు ఆత్మీయులు ప్రసాదరాజు గారికి, అదేవిధంగా పెద్దలు గుంటూరు మాజీ శాసనసభ్యులు వాసుబాబు గారికి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త టాస్క్ ఫోర్స్ గా వచ్చిన పెద్దలు అశోక్ బాబు గారికి, మన తంగిరాల రామిరెడ్డి గారికి, మరీ ముఖ్యంగా 83 రోజులు చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టిన దమ్ముగా ధైర్యంగా 83 రోజులు జైల్లో ఉన్న బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మరింత బలంగా ముందుకు వెళ్తున్న సోదరులు ఆత్మీయులు మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ గారికి, ఇక్కడికి చేసిన మైలవరం నియోజకవర్గ పెద్దలకి, పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరి గారు నా ఒక ధన్యవాదాలు, నమస్కారాలు. పెద్దలు అందరి గారు అన్ని విషయాలు చెప్పారు. ఏదైతే గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకునే విధంగా ఆ ఒక కమిటీ నిర్మాణం పూర్తి చేసుకుని రాబోయే 3 రోజులుగా మనందరం గారా ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్ని అందరం గారు కలిసికట్టుగా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసుకునే విధంగా ఈ యొక్క కమిటీ నిర్మాణాలన్నీ పూర్తి చేయాలని అందరూ కోరుతున్నాం. దాదాపుగా 15 రోజులుగా అశోక్ బాబు గారు ప్రతి నియోజకవర్గంలో గారు తిరుగుతూ, ప్రతి మండలంలో గారు తిరుగుతూ వాళ్ళ ఒక టీంని ఏర్పాటు చేసుకుని ఆ టీం ప్రతి గ్రామానికి గారు వెళ్ళి ఏదైతే కమిటీ నిర్మాణం నియమించే పేర్లు తీసుకుని అవన్నీ గారు ఒక యాప్ లో ఎక్కించి పైన పార్టీ పంపించే కార్యక్రమం చేస్తారు. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో మన మైలవరం నియోజకవర్గంలో గారు వాళ్ళ కమిటీ, వాళ్ళ టీం మెంబర్స్ అందరు గారు వస్తారు. పెద్దలు జోగి రమేష్ గారు ఒక ఆదేశాలతో, ఆయన నాయకత్వంలో గ్రామంలో ఉన్న మీ అందరూ ఒక సహకారంతో వాళ్ళ టీంకి మనందరం గారు సహకరించి ఆ పేర్లన్నీ గారు తీసుకుని పార్టీకి పంపించవలసిందిగా కోరుకుంటారు. ఎందుకంటే ఎవరైతే ఈ యొక్క పదవిలో లేకపోతే ఎవరైతే ఈ యొక్క కార్యక్రమంలో ఉంటారో వాళ్ళందరికీ ఒక ఐడెంటిటీ కార్డు ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు రేపు 2029లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిన తర్వాత ఎవరైతే ఈ 3 సంవత్సరాలు మన నాయకులుగా, మన కార్యకర్తలుగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నాయకులు ఉన్నారో వాళ్ళందరి గారు ఉన్నతమైన స్థానంలో ఉండడానికి ఈరోజు ఈ కమిటీ నిర్మాణాలు ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి పెద్దలందరి గారు సీరియస్ గా తీసుకోవాలని చెప్పని ఆ కమిటీ నిర్మాణాలన్నీ గారు పూర్తి చేయాలని చెప్పని కోరుకున్నాను. అదేవిధంగా మైలవరం నియోజకవర్గం ఇందాక పెద్దల పేరు నాని గారు ఎంతో అద్భుతంగా, జోగి రమేష్ గారు ఏ విధంగా పోరాటం చేస్తున్నారు, ఏ విధంగా వాళ్ళు తప్పుడు కేసు పెట్టినా ముందుకు వెళ్తున్నారో ఎన్ని గారు పెద్దలుగా చెప్పారు. ఎందుకంటే జైల్లో వేస్తే ఏదో ఆగుతారని చెప్పని వాళ్ళందరూ గారు అనుకున్నారు. ఎంత నీచాన్ని దిగజారంటే ఒక పక్క జోగి రమేష్ గారి మీద కేసులు పెట్టారు. ఆ రోజు జోగి రమేష్ గారిని పలకరిస్తానికి వచ్చిన వాళ్ళ కుటుంబ సభ్యులు, ప్రతిమంది గారి రాజకీయాలతో సంబంధం లేని ఆయన ప్రతిమంది గారి పేరు కానివ్వండి, వాళ్ళ కుమారుల పేరు పైన కానివ్వండి, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టిన నీచమైన ప్రభుత్వం ఏదో ఉందంటే అది ఈ కూటమి ప్రభుత్వం. ఆయన జైల్లో వేసిన తర్వాత పార్టీ కార్యక్రమాలు, మెడికల్ కాలేజు ధర్నా కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు కార్యక్రమాలు గారా ఎంతో గొప్పగా మైలవరం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సహకారంతో దమ్ముగా ధైర్యంగా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆ కార్యక్రమం చూసి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు కార్యక్రమం ఎంతో ఘనంగా, నాయకులు లేకపోయినా రాజీవ్ కానివ్వండి మీ అందరూ ఒక సహకారంతో గొప్పగా జరిగింది. చూసి తట్టుకోలేక దాని మీద గారు వాళ్ళందరూ ప్రభుత్వం, పోలీసులు అందరూ తప్పుడు కేసులు పెట్టారు. ఏమైంది? తప్పుడు కేసులు పెడితే ఎవరు కూడా భయపడలా. రెడ్ బుక్ రాజ్యాంగానికి ఎవరు కూడా భయపడకుండా దమ్ముగా ధైర్యంగా ఈరోజు ముందుకు వెళ్తున్నారు. జోగి రమేష్ గారు బయటకు వచ్చారు. తప్పకుండా రాబోయే 3 సంవత్సరాలు, ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా కానివ్వండి, మాట్లాడే విధానం మనందరం మొన్నగా చూసాం.
ఒకటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు లేకుండా నీ మొహానికి నువ్వు ఎమ్మెల్యే అయ్యావారు అని చెప్పి అయిపోయింది. మీ తరం ఎప్పుడో 90లోనే అయిపోయింది. మళ్ళీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాతోనే నువ్వు ఎమ్మెల్యే అయిన విషయం నువ్వు గుర్తు పెట్టుకోవాలని చెప్పి నా మొత్తం తెలుసుకోవాలి. ఏదో నోరు ఉంది కదా అని చెప్పని లేకపోతే చంద్రబాబు నాయుడు లోకేష్ దగ్గర ఏదో వాళ్ళ కళ్ళలో ఆనందం కోసం వాళ్ళతో శభాష్ అనిపించుకోవాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాత్రం వ్యక్తిగతంగా కానివ్వండి లేకపోతే ఏ విధంగా అయినా విమర్శిస్తే మాత్రం మైలవరం నియోజకవర్గ ప్రజానికే నీకు బుద్ధి చెప్తారని చెప్పని ఈరోజు ఆయన ఒక ఎమ్మెల్యే ఈరోజు పెద్దలు చెప్పారు. ఏదైతే నిజాలు మన మీద వేసిన అబద్ధాలు కానివ్వండి నిందలు కానివ్వండి ఒక్కొక్కటి అన్ని కూడా బయటకు వస్తున్నాయి. నిజాలు ప్రజానికం తెలుసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారే ఆయన నాయకత్వమే ఈ రాష్ట్రానికి కావాలి. గత 5 సంవత్సరాలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ఈ రాష్ట్రం అన్ని విధాలుగా ముందుకెళ్ళింది. ఈ 2 సంవత్సరాలు అనేక ఇబ్బందులు కష్టాలతో మేము బాధపడుతున్నాం. 2029 ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవుతారా అని చెప్పని ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి గారు కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగా మనం పనిచేస్తున్నాం. రాబోయే రోజుల్లో మన లక్ష్యం ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి. ఈ యొక్క విజయవాడ పార్లమెంట్ లో 7 నియోజకవర్గాల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసిన విధంగా ముందుకెళ్తాం, పార్టీని బలోపేతం చేసుకుందామని చెప్పని ఈ రోజు ఈ కార్యక్రమం ఇచ్చేసిన పెద్దలందరి ద్వారా నా ఒక ధన్యవాదాలు, నమస్కారాలు. ఆ కమిటీ నిర్మాణ బాధ్యత మీరందరూ ఒక సహకారంతో దాన్ని పూర్తి చేయాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై హింద్, జై జగన్.